ఏమి ఎందుకు భయం? ఎందుకు చచ్చిపోదాం అనుకోండి? బతకపోతే చచ్చిపోదా నాకే సంబంధం. అంత వాటిదే డబ్బా బబ్రాజమానం భజగోవిందం. భయం అయ్యేదాని ఎందుకు వచ్చావు? అయితే వెళ్ళిపో, వెళ్ళిపో. ఇది కూడా ఒక బతుకేనా? వచ్చాయి, నిన్ను తీసుకుని వెళ్ళిపోతున్నా. నేను గెస్ట్ హౌస్ కా నిన్ను అగ్గిలోకి విడుస్తున్నా, వదులుతున్నా. వస్తున్నవా రావట్లేదా? నువ్వు పెద్ద అపరిచితుడు అమ్మ మొగుడులాగా ఉన్నావు కదరా రే. రావట్లేదా? గట్టిగా చెప్పలు కదా. రెచ్చిపోకు. ఏమి మాట్లాడలేవు. ఐ ప్రేయింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో నోరు తెరబడును గాక, తెరబడును గాక. యేసు ప్రభు ఇప్పుడు మీ దెయ్యాన్ని సచ్చు ఏంటిది? బయటకు వచ్చేలా ఉందయ్యా. ఏంటి వచ్చేది? బాత్రూమ్. వచ్చిండయా సైంటిస్ట్. స్వరపేటిక యేసు నామములో ఓపెన్ అవును. గట్టి చెప్పు, గట్టి చెప్పు, కొట్టండి. చండారుడు తినే చండారుడా, ఇస్తరాకులు కడుక్కొని దాచుకునే ఇతం తక్కువ ఎదవా, గేదె కొమ్ములు తీసేసట ఆ పేషెంట్ రా దరిద్రపు కొట్టేదవా. ఏ ప్రాసెస్? ఏం పేరు నీ పేరు? ఏ ఊరు నీ ఊరు? మాట్లాడుతున్నావు ఇప్పుడు రాదు. కానీ దేవుడు ఈ రోజున ఆ వ్యక్తికి దేవుడు స్వరమిచ్చి మాట్లాడించాడు. మీ బ్రెయిన్ లో వాటర్ లెవెల్ పెరిగిందా? బ్లాక్ కి వైట్ కి తేడా తెలియట్లే? అసలు మీ సెన్స్ ఆర్గన్స్ పనిచేస్తున్నాయా? ఆ వ్యక్తికి దేవుడు స్వరమిచ్చి మాట్లాడించాడు. తట్టుకో ఇంకా నువ్వు చూడాల్సిన చేయాల్సిన చాలా ఉన్నాయి. అదిగో ఇంకో ఫ్రెష్ కాన్సెప్ట్ ఇస్ ఆన్ ది వే. లెట్స్ గో. ఉంది మీకు కడుపు అమ్మా బేవులు వస్తుంది. బేవులు వస్తున్నాయంటే దురాత్మ బేవు అని ఆ దురాత్మ వెళ్ళిపోతుంది. అసలైన జీలకర్ర గ్యాస్ ఆఫ్ ఫాస్ట్ అవసరం ఉంది. రోజు కన్నీరు కారుస్తూ ప్రార్థన చేసేది ఎవరమ్మా? ఎందుకు ఇట్లా ఆడుకుంటున్నావు రాధిక నాతోని? ఒక దురాత్మ యువతకు వచ్చేసి చెప్తుంది, ఎందుకు నువ్వు చావు, నువ్వెందుకు బ్రతుకున్నావు? అది మీ నాన్నకి తెలుసమ్మా? పోయి అక్కడ చావు, ఊరేసుకొని చావు, ఏదైనా మింగేసి చావు అని సడన్గా అది చేయవతకు వచ్చి ఏదో మాట్లాడడం నేను చూస్తున్నాను. అయ్యే మరి పిల్ల ఆలోచనలు అంటే అందువల్ల ఈ చావాలని ఇలాంటి ఆలోచనలు అప్పుడప్పుడు ఎవరికి వస్తున్నాయమ్మా? నాకు వస్తున్నాయి పాస్టర్ గారు. ఏం ఇన్వాల్వ్ అయిపోతున్నావు అమ్మా? ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయమ్మా? నువ్వెందుకు ఇంకా ఉన్నావు, చచ్చిపో, ఈ లోకంలో నువ్వెందుకు పనికి రావు, ఉంటారు కదా అనుకున్నాను నేను. కానీ మొత్తం రివర్స్ అయింది నాకు. రివర్స్ అయిపోయింది. అందువల్ల దురాత్మ వచ్చి అంటుంది, నువ్వు చావు. 3 పువ్వులు. వారు కష్టపడుతుంటే నేను చూశానయ్యా, వారు అవమానాలు పడుతుంటే నేను చూశానయ్యా, వారు దుఃఖపడుతుంటే నేను చూశానయ్యా. ప్రేమలో పడ్డాను నేను, ప్రేమలో పడ్డాను. ఏం జరుగుతుందిరా ఇక్కడ? నా యేసు ప్రభుని ప్రేమలో పడ్డాను. పోయే కాలం వచ్చినప్పుడు అలాగే వస్తాయి మళ్ళీ. సత్య బిడ్డ, నీకిచ్చిన శ్రమలో నువ్వు నలిగిపోతున్నావు చూడు, అందులో నువ్వు బ్యూటిఫుల్ గా ఒక బటర్ఫ్లై గా తయారవుతావు. మొక్క జరుగుద్ది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. నువ్వు చాలా ఉన్నతంగా ఎగురుతావు ఇంకా. కనుక ఆ నలిగిపోయే స్థితికి దూరం అవ్వద్దు. ఇద్దరు నెత్తి మీద డిస్కో ఆడుతుంటే నా మాట నువ్వు ఎందుకు వింటావురా? అయ్య బాబాయ్, ఈ దండేంటి, ఈ పండేంటి?
అంటే అంటే ఏంటని అబ్బా వాడు మనల్ని మోసం చేశాడు రా పరిగెత్తు వాడు తప్ప ఇంకెవ్వరు దాన్ని ఆపలేరు.